Hi friends, welcome to Tech News episode 1331. ఈరోజు డేట్ 14th December 2023. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ మీకు చాలా డీల్స్ ఉన్నాయి. ఒకటి చెప్పమంటే స్కెచర్స్కి సంబంధించిన షూస్ 50% లూట్ డీల్ అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ బ్రాండెడ్ షూస్ని లూట్ చేసేయండి. మెన్ అలాగే ఉమెన్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాదు పూమా, అడిడాస్ ఇలాంటివి కూడా చాలా భయంకరమైన డీల్స్లో ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి. నెట్ఫ్లిక్స్ ఇయర్ ఎండింగ్ కల్లా 86 గేమ్స్ని నెట్ఫ్లిక్స్ యాప్లోకి తీసుకురాబోతుంది. సో ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ఇంతకుముందు ఎప్పుడో మనకి నెట్ఫ్లిక్స్లో మీకు గేమ్స్ కూడా ఆడుకునేలాగా గేమ్ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చింది కదా. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కల్లా 86 యాప్స్ని యాడ్ చేయబోతుందంట గేమ్స్ని. అలాగే ఆల్రెడీ వీళ్ళు ఇంకొక 90+ గేమ్స్ మీద వీళ్ళు ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారట. సో ఇక మీద మీరు నెట్ఫ్లిక్స్లో గేమింగ్ అనేది ఒకే సబ్స్క్రిప్షన్తో అన్నీ చేసుకోవచ్చు అనమాట. గేమ్స్ ఆడుకోవచ్చు, మూవీస్ కూడా చూసుకోవచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే దాదాపు 3 ఏళ్ల క్రితం నథింగ్ ఫామ్ అయిన తర్వాత మన ఇండియాకి మను శర్మ అనే పర్సన్ని హెడ్గా పెట్టారు. ఈయన పాపులరే, ట్విట్టర్లో మనకు కనిపిస్తూ ఉంటారు, రెస్పాండ్ కూడా త్వరగానే అవుతూ ఉంటారు. సో ఈయన January 2024 కల్లా బ్రాండ్ నుంచి ఎగ్జిట్ కాబోతున్నారు. పర్సనల్ కారణాల వల్ల బయటకు వెళ్ళిపోతున్నా అని చెప్తున్నారు. యాక్చువల్గా నథింగ్ మంచి లీడర్ అయినా, సో ఈయన కూడా బయటకు వెళ్ళిపోయాడు. సక్సెస్ఫుల్ లీడర్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవ్, మను కుమార్ జైన్, అలాగే ఆ తర్వాత ఇప్పుడు మను శర్మ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. మరి నెక్స్ట్ ఎవరిని CEO చేస్తారనేది చూడాలి. ముఖ్యంగా రియల్మీ లాంటి వాళ్ళకైతే ఇప్పుడు CEO లేకపోవడం వల్ల బ్రాండ్ వాల్యూ చాలా వరకు పడిపోతూనే ఉంది. ఫోన్స్ సజెస్ట్ చేయాలన్నా కానీ కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నథింగ్ కూడా ఎవరిని తీసుకొస్తారో చూడాలి. మరి వీళ్ళైనా వెంటనే షార్ట్ టైంలోనే రీప్లేస్ చేస్తారా, లేకపోతే రియల్మీ లాగా దాదాపు 6 నెలలు అవుతున్నట్టుంది మాధవ్ కూడా బయటకు వెళ్ళిపోయి. సో ఆయన తర్వాత ఇంతవరకు రీప్లేస్ కూడా చేయాలి. సో ఇలా చేస్తే కొంచెం కంపెనీ మీద కొంచెం నెగిటివ్ ఒపీనియన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. మరి అలాగే నథింగ్ MWC ఈవెంట్కి ఒక ఇన్విటేషన్ పెట్టింది. సో MWC ఈవెంట్ అంటే మీకు బార్సిలోనాలో జరుగుతుంది 2024 గాను. అండ్ ఇది February 26 నుంచి 29 మధ్యలో జరుగుతుంది. 27వ తారీఖున వీళ్ళు ఒక షోకేజ్ చేయబోతున్నారు. అండ్ అది అఫ్ కోర్స్ నథింగ్ ఫోన్ 3 అని ఆల్రెడీ కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చేసినాయి. అండ్ ఈసారి నథింగ్ వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్తో రావచ్చని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయాలి మరి ఎలా ఉంటుంది అనేది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మిడ్ రేంజ్ ప్రాసెసర్తో ఒక ఫోన్ తీసుకొచ్చారు, అండ్ సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఒక ఫోన్ని తీసుకొచ్చారు, అండ్ ఇప్పుడు ఒక కంప్లీట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో తీసుకురావచ్చు అనమాట. అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వీళ్ళు నథింగ్ ఫోన్ 3ని తీసుకొస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాలి. సో రూమర్స్ ఒకవేళ నిజమైతే మాత్రం మనం త్వరలోనే మన నథింగ్ ఫోన్ 3ని కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఈరోజు చైనాలో వివో S18 సిరీస్ని లాంచ్ చేసింది. జనరల్గా నేను అవుట్ సైడ్ ఇండియా టెక్ న్యూస్లో అసలు యాడ్ చేయను, కానీ దీన్ని ఎందుకు యాడ్ చేశా అంటే జనరల్గా వివో S18 అంటే S సిరీస్ ఫోన్స్ మన ఇండియాలో V సిరీస్ ఫోన్స్ లాగా లాంచ్ అవుతాయి. అండ్ ఇది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. వివో V29 సిరీస్ తర్వాత వచ్చేవి నెక్స్ట్ జనరేషన్. వీళ్ళు ఒక నెంబర్ జంప్ చేస్తూ ఉంటారు. అంటే ఇది వివో V31 సిరీస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇందులో 3 ఫోన్స్ ఉన్నాయి. S18e, S18, S18 Pro. సో S18e మీకు Dimensity 7200 ప్రాసెసర్తో లాంచ్ అయింది. అండ్ S18 స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అండ్ S18 Pro Dimensity 9200+ 5G ప్రాసెసర్తో తీసుకొచ్చారు. S18e నియర్లీ 25,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. S18 27,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. S18 Pro 38,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ అనమాట. సో ఇవి మన ఇండియాలో V సిరీస్లో లాంచ్ అవుతాయి. వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా ఈరోజు ఒక బడ్జెట్ 4G మొబైల్ని తీసుకొచ్చింది, యువా 3 Pro అని చెప్పి. 9,000 రూపాయలు పెట్టారు. 8GB 128GB వేరియంట్ ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా ఉన్నట్టుంది. అండ్ ఈ ఫోన్ ఏంటంటే 4G ఫోన్ గుర్తుపెట్టుకోండి. 9,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయింది. 6.5 inches HD+ రిజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్, అలాగే యూనిసాక్ T616 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 50 MP ప్లస్ ఒక VGA కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. బట్ రిమెంబర్ ఇది ఒక 4G ఫోను. నన్ను అడిగితే 4G ఫోన్స్ 6,000, 7,000 ఇలాంటి బడ్జెట్లో 7,000 మ్యాక్సిమం ఇప్పుడు 4G ఫోన్స్కి పెట్టొచ్చు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5G అనేది పల్లెటూర్లలో కూడా
వస్తూనే ఉంది కాబట్టి నన్ను అడిగితే మీరు 7,000 స్ట్రిక్ట్ బడ్జెట్ ఒక 7,000 దాకా అయితే పెట్టొచ్చు. ఇది మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ లావా వాళ్ళది 9,000 రూపాయలు పెట్టారు. సో ఇది లావా యువ 3 ప్రో అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు ఇంకొక టీజర్ని తీసుకొచ్చారు ఈరోజు. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ జనవరి 4వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు. ఇదేదో మళ్ళీ కొత్త టీజర్ ఏంటంటే నిన్న రెడ్మీ నోట్ 13 అని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నోట్ 13 ప్రో ప్లస్ని కూడా టీజ్ చేశారు. అండ్ ఈసారి సేమ్ మీకు రెడ్మీ నోట్ 13 ఏమో ఓన్లీ అమెజాన్లో ఉంటుంది, నోట్ 13 ప్రో ప్రో ప్లస్ ఏమో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా పేజీల లైవ్లోకి తీసుకొచ్చారు కాబట్టి. అండ్ ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్కి సంబంధించిన 2 కండిషన్స్ ఏంటనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకటి, ఇది ఆండ్రాయిడ్ 13తో వస్తుందా 14తో వస్తుందా, అండ్ రెండోది ఇది హైపర్ ఓఎస్తో వస్తుందా ఎంఐయుఐతో వస్తుందా అనేది నిన్న మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో మూడోది కూడా పాయింట్ ఏంటంటే దీని ప్రైజింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్స్ ప్రైజింగ్ అనేది లాస్ట్ ఇయర్ లాగే ఉండొచ్చు. అంటే నోట్ 13 ప్రో నియర్లీ మీకు 25,000 దాకా పెట్టి విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 21-22కి తీసుకొస్తారు. అండ్ నోట్ 13 ప్రో ప్లస్ నియర్లీ 30,000 దాకా పెట్టి విత్ కార్డ్ ఆఫర్స్తో 27 దాకా తీసుకొస్తారు. బట్ ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే రెడ్మీకి అంత మార్కెట్ అయితే అవ్వలేదు నోట్ 12 సిరీస్. ఈసారైనా వీళ్ళు కొంచెం ప్రైస్ తగ్గించి పెడితే సజెస్ట్ చేయొచ్చు ఈ ఫోన్స్. అది కాకుండా ముఖ్యంగా ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఏదైతే ఉందో ఈ కొత్త డిజైన్ మీకు కనిపిస్తుంది, ఇది చైనాలో కూడా ఉంది. యాక్చువల్గా ఈ మోడల్ మన ఇండియాకి తీసుకురారేమో అనుకున్నా, బట్ దీన్ని తీసుకొస్తున్నారు. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మీకు అన్బాక్సింగ్ ఒక వీడియో చేశాను కదా, ఇదే కలర్తో ఇదే ఫోన్ చేశాను నేను. సో ఈ ఫోన్ మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఆ ప్యాటర్న్ ఏదైతే లెదర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో 3 డిఫరెంట్ రంగుల్లో ఉంటుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 13 సిరీస్ ప్రో సిరీస్ కొంటే ఖచ్చితంగా ఇదే కొంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ ఫేవరెట్ అవుద్ది, ఎందుకంటే అంత బాగుంటుంది ఇది. బట్ ప్రైజింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, నోట్ 13 ప్రో ప్లస్ 25,000-27,000 దాకా పెడితే చూడొచ్చు. అండ్ 20 నుంచి 21, 22 అయితే ప్రో పెడతారని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది. ఈసారైనా వీళ్ళు ప్రాపర్గా పెడితేనే మార్కెట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈరోజు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ ఉంది కదా, దీనికి టైప్-C కేసుని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వరకు మన ఇండియాలో అవైలబుల్గా ఉంది, యాక్చువల్గా లైట్నింగ్ పోర్ట్తో ఉంటుంది ఎవరైనా కొంటే. సో బట్ ఇప్పుడు దీనికి టైప్-C కేసుని కూడా తీసుకొచ్చారు. దీని కేస్ కాస్ట్ ఎంతో తెలుసా, చాలా చీప్గా పెట్టారు. దీని మాత్రం నేను చాలా షాక్ అయ్యాను, నేను ఆశ్చర్యపోయాను, దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయింది, బొమ్మ గడిపడింది. జస్ట్ 10,000 రూపాయలు పెట్టారు దీని కేసు. సో బడ్స్ మీకు కంప్లీట్గా 14,000కో ఏమో వచ్చింది మన రీసెంట్గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో. సో అందుకని అలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా అందులో మీకు బడ్సే చాలా కాస్ట్లీ, సో వీళ్ళేమో కేసుకే 10,000 రూపాయలు పెట్టారు. అట్లుంటుంది మరి యాపిల్తో. ఇక ఈరోజు యాప్ ఆఫ్ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది. యాక్చువల్లీ షాడో నింజా గేమ్ అనమాట, నింజా ఫైట్. 400 రూపాయలు గేమ్, 4.4 రేటింగ్ ఏమో ఉంది. ఎక్సలెంట్ గేమ్, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకవేళ మీరు గేమ్ లవర్స్ అయితే దీన్ని అర్జెంటుగా లూట్ చేసేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.